నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి. ఉపాధ్యాయ సంఘాల వినతి. సమ్మక్క సారలమ్మ జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహణ. ఐద్వా జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మహేశ్వరి పిలుపు. బొగ్గు బ్లాక్ టెండర్ ప్రక్రియ నిలిపివేయడంపై సీబీఐ చేత విచారణ జరిపించాలి. ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే కుంభమేళా ప్రసిద్ధిగాంచిన గిరిజన పండుగ మేడారం జాతర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు పాఠశాలలకు ఉద్యోగులకు అధికారిక సెలవులు ప్రకటించాలని పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు హాజరయ్యే ఈ మహాజాతరకు ఉద్యోగులు, విద్యార్థులు మేడారం వెళ్లేందుకు సెలవులు అవసరమని వారు పేర్కొన్నారు. మేడారం జాతర 4 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జనవరి 28 నుంచి 31 వరకు ఈ మేడారం జాతర జరుగుతోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు మేడారం జాతరకు తరలివస్తారు. ఈ సమయంలో రహదారులు, బస్సులు, రైళ్లు భక్తులతో కిక్కిరిసిపోతాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ శ్రీ సరస్వతి దేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించిన ఆలయ అధికారులు. అంతకుముందు త్రివేణి సంగమం వద్ద సరస్వతి మాత విగ్రహానికి ప్రత్యేకంగా పూలతో అలంకరించిన అర్చకులు. మహాసరస్వతి అనుగ్రహ ప్రసాదేన ప్రజ్ఞానేత సిద్ధ్యర్థం సకల విద్య నైపుణ్యత సిద్ధ్యర్థం గురు సిద్ధ్యర్థం సర్వత్ర సర్వ విద్యా విషయేషు నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి. యా బ్రహ్మాండశంకర ప్రభుదేవే సదా వందినా. సమ్మక్క సారలమ్మ జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారని, 8 నుంచి 10 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఆర్జీవన్ జీఎం లలిత్, దేవాదాయ శాఖ కమిషనర్, గోదావరికని జాతర కమిటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి విమల, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మీడియా మిత్రులందరికీ నమస్కారం. గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీహర్ష గారికి, ఆర్ఎంసీ కమిషనర్ అరుణశ్రీ గారికి, జిఎం లలిత్ గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి, కృష్ణారెడ్డి కమిటీ అధ్యక్షులకి, సింగరేణి అధికారులకు, జిల్లా అధికారులకి, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. బంధులారా, సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లు మన పారిశ్రామిక ప్రాంతంలో అత్యద్భుతంగా ప్రతి ఇంట్లో చుట్టుపక్కల గ్రామం కూడా పెద్ద ఎత్తున చేసుకున్నటువంటి అనువాయితీ. గతంలో ఇక్కడ జరిగినప్పుడు మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఎలాంటి వ్యవస్థ ఉండకపోయేది, వసతులు కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. పోయిన సంవత్సరం ఏర్పాటు బ్రహ్మాండంగా చేసాం. అప్పుడే మనం సుమారుగా 5 నుంచి 6 లక్షల మంది వచ్చినాం. తర్వాత ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తున్నప్పుడల్లా మనం ఇది చేయడం, తర్వాత ఇక్కడ దీన్ని ఎవరు పట్టించుకోకుండా వదిలేయడం, ప్రతిసారి 2-3 కోట్ల రూపాయలు పెడుతూ మళ్ళీ వచ్చేసరికి అది మొదటికి వచ్చి దేనికి పనికి రాకుండా పోయే పరిస్థితి ఉండేది. మా జిల్లా కలెక్టర్ గారు శ్రీహర్ష గారు, కమిషనర్ గారు, సింగరేణి అధికారులు ఇది ప్రారంభం చేసింది సింగరేణి వ్యవస్థ. దీన్ని బ్రహ్మాండంగా చేయాలని ఒక ఆలోచనతోటి, తర్వాత నిరంతరం ప్రజలకు అందుబాటులో ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రతిసారి చేసినప్పుడల్లా ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం వృధా కాకుండా నిరంతరం దీన్ని మెయింటైన్ చేస్తూ ఇంకా దీన్ని రాబోయే రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా కలెక్టర్ గారికి, సింగరేణికి, ఎన్టీపీసీకి, మా మున్సిపల్ కమిషనర్ గారు, సిబ్బందికి, అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు. ఇవాళ ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా అన్ని ఏర్పాటు చేయడంలో వాళ్ళు సహకరించడం, తర్వాత పూర్తిగా నిఘా ఏర్పాటు, సీసీ కెమెరాలు, వాటర్ ఫెసిలిటీ కలెక్టర్ గారు చెప్పినట్టుగా అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటూ ఇంకా అద్భుతమైన భవిష్యత్ ప్రణాళికను ఇప్పుడు ఇంకా ఈసారి వచ్చేటువంటి దాన్ని చూస్తూ ఇంకా అభివృద్ధి చేసే దిశగా ముందు తీసుకుపోయే కార్యక్రమం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే రామగుండం రాజ్ ఠాకూర్ గారు, తర్వాత మా అడిషనల్ కలెక్టర్, తర్వాత RG1 GM గారు, తర్వాత టెంపుల్ కమిటీ చైర్మన్, తర్వాత మా మున్సిపల్ స్టాఫ్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ప్రైమర్లీ ఏంటంటే మీరు చూస్తూనే ఉన్నారు, లాస్ట్ 2-3 నెలల నుంచి కూడా ఇక్కడ మన రామగుండంలో ఎస్పెషల్లీ గోదావరి కల్లో ఇక్కడ సమ్మక్క సారక్క జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. I think 92 నుంచి ఇది కొంత ఎక్కువ ప్రాముఖ్యత జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి, మనం ఫెసిలిటీస్ కల్పిస్తే భక్తులు ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు మేము చేస్తున్న పనులు కూడా మీకు కనిపిస్తూనే ఉన్నాయి అనమాట. ఇందులో ప్రైమరీగా సింగరేణి వాళ్ళు సింహభాగం లాగా వాళ్ళు మేజర్గా ఆల్మోస్ట్ ఒక 7 to 8 crores
స్పెండ్ చేసేసి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది. దాంతోపాటు మన మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా ఒక 2 కోట్లు దీని మీద పెట్టడం జరిగింది. ఇదే కాక ఇక కొంత ఎన్టీపీసీ వాళ్ళు కొంత సపోర్ట్ చేయడం జరిగింది, ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళు కానీ అందరు సపోర్ట్ చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం కల్పించడం జరిగింది. అండ్ ఇదే విధంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే భక్తులు రావడం వచ్చిన దగ్గర నుంచి అంటే వాళ్ళ పార్కింగ్ కానీ లేకపోతే వాళ్ళు వాళ్ళ అకామిడేషన్ ఎక్కడ చేసుకుంటారు నుంచి తర్వాత వాళ్ళు టాయిలెట్స్ కానీ డ్రెస్ చేంజ్ ఎక్కడ చేసుకుంటారు కానీ స్నానాలు ఎక్కడ చేస్తారని కానీ తర్వాత దర్శనం ఎట్లయిద్ది అనే దాని కానీ ప్రతిదీ ఏదో హ్యాపజార్డ్ కాకుండా ఎట్లా పడితే అట్లా పెట్టినట్టు కాకుండా చాలా ప్లాన్ చేసి క్లియర్ చేయడం జరిగింది. అండ్ మనం ఇప్పుడు మెయిన్ రోడ్ పక్కన ఉన్నాము లేకపోతే రైలు మార్గం కానీ బస్సు కానీ చాలా కనెక్టివిటీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనం ఫెసిలిటీస్ కూడా ఎక్కువ కల్పించాం కాబట్టి పోయినసారి కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈసారి 7 నుంచి 10 లక్షల దాకా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. సో దానికి తగినట్టు మీరు అటువైపు చూస్తే ఆల్మోస్ట్ 20-25 ఎకరాలు మొత్తం ల్యాండ్ క్లియర్ చేసాము. ఇన్ఫాక్ట్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక సైడ్ మొత్తం ట్రాఫిక్ ప్లాన్ చేసాము. ఎంట్రీ ఎగ్జిట్ కూడా క్లియర్ గా ప్లాన్ చేయడం జరిగింది. ఒక సైడ్ ఎంట్రీ ఉంటుంది, ఒక సైడ్ ఎగ్జిట్ ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మనం నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయడానికి కూడా సపరేట్ గా దానికి ప్లాన్ చేయడం జరిగింది. ఈ రోడ్లు అంతా వైడింగ్ చేయడం జరిగింది, ఇది మొత్తం చేయడం జరిగింది. ఇదే విధంగా సమ్మక్క సారలమ్మ మనం జనగామని తీసుకొని వస్తాం. ఆ రోడ్డు కూడా మనం కొంత రిపేర్ వర్క్ చేస్తున్నాము. సో దట్ ఆ తీసుకొని వచ్చే ఘట్టం కూడా దానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. అదే కాకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పార్ట్ తర్వాత ఆ జాతర జరిగిన 4-5 రోజులు ప్రాపర్ గా స్టాఫ్ మెయింటెనెన్స్ మొత్తం కూడా చేయడానికి మేము అదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్టాఫ్ రిక్రూట్ చేస్తున్నాము. మేజర్గా మున్సిపాలిటీ వాళ్ళు కూడా శానిటైజేషన్ సంబంధించి కానీ లేకపోతే ఆ రోజు లైట్లు కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉండకూడదని కానీ తర్వాత టాయిలెట్స్ కానీ వీటన్నిటికి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ప్లాన్ చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే మేజర్గా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు. ఈ నెల 25 నుంచి 28 వరకు హైదరాబాద్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 5వ 14వ జాతీయ మహాసభలు జరగనున్నట్లు 5వ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మహేశ్వరి తెలిపారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోదావరి గని నుండి 4 బస్సుల్లో సుమారు 400 మంది ఈ సభలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. సంవత్సర కాలంగా 5వ నిర్వహించిన ఉద్యమాలు కార్యక్రమాలపై సమీక్ష భవిష్యత్ ప్రణాళికను ఈ సభలలో రూపొందించినట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా నుండి అధిక సంఖ్యలో మహిళలు హైదరాబాద్కు తరలివచ్చి ఈ సభలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. 25వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా ఆల్ ఇండియా మహాసభలు హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకు ఇచ్చేసినటువంటి జాతీయ నాయకులకి అట్లాగే రాష్ట్ర నాయకులకి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే 25వ తారీఖు రోజు హైదరాబాద్ నడిబొడ్డున జరిగేటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జనం తరలి రావాలని అట్లాగే మహిళలందరూ కూడా కలిసికట్టుగా ఈ బహిరంగ సభకు వచ్చేసి బహిరంగ సభను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నుండి కూడా మనము 4 బస్సులు 400 మంది పైచిలుకుతోటి మనం ఈ మహాసభలకు బహిరంగ సభకు కదిలిస్తా ఉన్నాము. అందుకోసమని పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి నలుమూలల నుండి అందరు మహిళలు కూడా బహిరంగ సభకు తరలి వెళ్ళి ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా నుండి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అంతేకాదు 25 నుంచి 28 వరకు జరిగే ఆల్ ఇండియా మహాసభలకు అన్ని రాష్ట్రాల నుండి వచ్చేటువంటి నాయకత్వానికి పెద్దపల్లి జిల్లా నుండి కూడా అభినందన తెలుపుతా ఉన్నాము. ఇప్పటిదాకా 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ఏ రాష్ట్రం నుండి అయితే ఏవి చేసినామన్నది అన్ని చర్చించి మళ్ళా ముందు రాబోయే కాలానికి ఎటువంటి నాయకత్వము ఎటువంటి అది చర్చించి మళ్ళీ రాబోయే కాలానికి ఎటువంటి ఎజెండాలు తీసుకోవాలి, దానికి ఎట్లా చేయాలి అన్నది రూపకల్పన చేస్తూ ఉంటారు. అందుకోసమని ఈ బహిరంగ సభను మనము గోదావరిఖని పెద్దపల్లి జిల్లా నుండి ఎక్కువ మంది మహిళలను పోయి విజయవంతం చేయాలని కోరుకుంటాను. మేడారంలో కూలిన హోర్డింగ్, 2 భక్తులకు గాయాలు. హరిత హోటల్ వద్ద కొద్ది రోజుల కిందట ఏర్పాటు చేసిన స్క్రీన్ హోర్డింగ్ కూలిపోవడంతో 2 భక్తులకు గాయాలు. భక్తులు తక్కువగా ఉన్నప్పుడు కూలడంతో తప్పిన పెను ప్రమాదం. కూలిపోయిన హోర్డింగ్ను జేసీబీ సహాయంతో పక్కకు తొలగింపు.
ఈ CCTV సింగరేణిని సర్వనాశనం చేసింది మీరని అధికార ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయని, సింగరేణిని దోచుకోవడంలో 3 పార్టీలు తోడు దొంగలేనని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. గోదావరికని ప్రధాన చౌరస్తా సమీపంలోని సిఐటియు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, కోల్ ఇండియాను సర్వనాశనం చేయడంలో బీజేపీ పార్టీ అగ్రభాగాన ఉంటే సింగరేణిని దోచుకోవడంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారన్నారు. 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ 29,000 కోట్ల రూపాయలు సింగరేణి నిధులు వాడుకుంటే రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పాలనలో 16-17 వేల కోట్లు వాడుకున్నారని ఆరోపించారు. సింగరేణి అభివృద్ధి కోసం ఎవరూ పాటుపడడం లేదని ధ్వజమెత్తారు. వీటన్నింటిపై విజిలెన్స్ విచారణ జరగాలని, తెలంగాణలోని బొగ్గు గనులు సింగరేణికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. 90 బ్లాక్ సింగరేణిలో అవినీతి జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో అవినీతిలో అగ్రభాగన ఉందని ప్రతిపక్షాలు దుమ్మెస్తున్న ఈ పరిస్థితులలో సింగరేణి కార్మికులుగా, కార్మిక సంఘాలుగా మేము కూడా దీన్ని కట్టేయాలి. గోదావరికని ప్రభుత్వ బాలుర బాలికల జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ మీటింగ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ అధికారి ఆదేశానుసారం మీటింగ్ నిర్వహణ. పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు. కళాశాలలో చదివి వివిధ రంగాలు రాణించిన పూర్వ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సన్మానించిన అధ్యాపకులు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించిన పూర్వ విద్యార్థులు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో విద్యార్థులకు క్లాసులను అందజేయాలన్న ఉద్దేశంతో మా ఇంటర్ బోర్డు కమిషనర్ గారు చాలా కృషి చేసి జనరల్గా చేసినందుకు ఫస్ట్ మా ఇంటర్ విద్యా కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గవర్నమెంట్ కాలేజీలో పనిచేసే లెక్చరర్స్, ప్రిన్సిపాల్స్ తక్కువ కాదు, ఒక ప్రయోగం అన్నట్టు. ఇలాంటి స్ట్రీట్స్ మీద రేపు మన పిల్లలకి ఇక్కడ కోచింగ్ నడుస్తుంది. ఓకేనా? సో అర్థమైపోయింది. మా కాలేజీకి మీ అందరికి కూడా ఈరోజు కళాశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2వ మీటింగ్ ఇది కళాశాల నిర్వహించడం. ఈరోజు మా తల్లిదండ్రులతో మేము ఇంటరాక్ట్ అయ్యాం. విద్యార్థుల యొక్క ప్రగతి గురించి వాళ్ళకి తెలియజేశాం. ఇందులో భాగంగా విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేందుకోసమని ఓల్డ్ స్టూడెంట్స్ కూడా రప్పించడం జరిగింది. వాళ్ళు ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళని మేము కళాశాలకు పిలిచి ఈరోజు తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళని సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు చాలా పెద్ద సంఖ్యలో కూడా అటెండ్ కావడం జరిగింది. మేమందరం కూడా ఇందులో పాల్గొని కొంచెం ఉత్సాహంగా మేము అంటే ఈరోజు పేరెంట్స్ ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ నిర్వహించినందుకు పేరెంట్స్ కూడా ఎక్కువ సంఖ్యలో హాజరైనందుకు సంతోషంగా ఉన్నాం. మాలో ఇంకా కొంచెం ఉత్సాహం కూడా పెరిగింది. ఇలాంటి ప్రోగ్రాం నిర్వహిస్తూ విద్యార్థుల ప్రగతికి తోడ్పడతాం సార్. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు గౌరవ ఇంటర్మీడియట్ కమిషనర్ కృష్ణాదిత్య గారు అదే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. ఈ ప్రోగ్రాం 434 కళాశాలలో జరిగింది. అందులో భాగంగా మా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల గోదరకంలో నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను అందరూ తల్లిదండ్రులు పిలవడం జరిగింది. అంటే మా కళాశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 657 విద్యార్థుల సంఖ్య 657 తల్లిదండ్రులు పిలవడం జరిగింది. దాదాపుగా మనకు అప్రాక్సిమేట్లీ 300 మంది స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు రావడం జరిగింది. వీళ్ళతో పాటు పూర్వము చదువుకున్న విద్యార్థులను కూడా మనం పిలవడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళు పూర్వం ఈ కళాశాల చదువుకొని ఏ విధంగా అయితే సక్సెస్ సాధించిండ్రో
అంటే వాళ్ళు ఏ విధంగానైతే దిశానిర్ణయాలు నిలుచుకున్నారో, ఏ విధంగానైతే టార్గెట్ నిలుచుకున్నారో వాళ్ళకి కావాల్సిన జాబ్ను అంటే గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు లేదా ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు, ఏ సెక్టర్లో అయినా ఉన్న లెక్చర్ అంటే స్టూడెంట్స్ అందరినీ పిలవడం జరిగింది. వాళ్ళతో పాటు తల్లిదండ్రులకు సన్మానం చేయడం జరిగింది. పిల్లలకు మీరు సన్మానం చేయలే, ఎందుకంటే పిల్లలు ముందు ఉండాలి అంటే, పిల్లలు బాగుపడాలంటే అందులో మా పాత్ర కంటే తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము చదువు చెప్పి పంపిస్తాం, తర్వాత మిగతా భాగం అంతా చూసుకోవాల్సి తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ తండ్రులు బాగా వెనుక ఉండి ఎంకరేజ్ చేయడం వల్ల చాలామంది కానిస్టేబుల్స్, అదేవిధంగా నర్సింగ్ కానీ, అదేవిధంగా ప్రింట్ మీడియాలో కానీ, అదేవిధంగా సాఫ్ట్వేర్లో కానీ, అదేవిధంగా చాలా ప్రైవేట్ కంపెనీలలో టీచర్స్ కానీ, అదేవిధంగా ఎంజేపీలో సీనియర్ అసిస్టెంట్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2 సెలెక్ట్ అయిన పిల్లలందరూ పిలిపించి వాళ్ళ సన్మానం అని ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో మా తోటి లెక్చరర్స్, అదేవిధంగా మా గౌరవ నోడల్ అధికారి మరియు మా కళాశాల ప్రిన్సిపాల్ మేడం గారైన కల్పన మేడం గారు ఈ యొక్క మొత్తము కార్యక్రమాన్ని ఆధ్వర్యంలో ఆమె చెప్పిన సూచన ప్రకారము స్వీకరించి అన్ని ప్రోగ్రాన్ని సక్సెస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు మాకు నైని బొగ్గు బ్లాక్ టెండర్ ప్రక్రియ నిలిపివేయడంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం గోదావరికని ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు బ్లాక్ను కేంద్ర కోల్ లింకేజ్ పథకం కింద సింగరేణికి కేటాయించగా సుమారు 16,000 కోట్ల విలువైన ఈ బ్లాక్ను 25 సంవత్సరాల లీజుకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ప్రక్రియ చేపట్టిందన్నారు. అయితే గతంలో ఎక్కడా లేని విధంగా సైట్ విజిట్ చేసి సింగరేణి నుంచి సర్టిఫికేట్ పొందాలనే కొత్త షరతు విధించడంతో వివాదం నెలకొందని తెలిపారు. పిల్లలు క్రమశిక్షణతో ఉండే విధంగా, అలాగే పరీక్షల సమయంలో నిర్లక్ష్యం చేయకుండా చదువుకునే విధంగా చూడాలని కోరిన అధ్యాపకులు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల లింకేజ్ పథకంలో భాగంగానే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగుల్ జిల్లాలో నైని బొగ్గు బ్లాక్ను కేటాయించింది. నైని బొగ్గు బ్లాక్లో టెండర్లను పిలిచి ఓవర్ బర్డెన్ తీసేయడానికి, బొగ్గు తవ్వకాలను జరిపి బయట రవాణా చేయడానికి టెండర్లను ఆహ్వానించింది సింగరేణి కంపెనీ. కానీ టెండర్ ప్రక్రియలో విధించినటువంటి కొన్ని షరతులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ సైట్ విజిట్ ప్రక్రియ అయినటువంటిది ఏదైతే ఉందో, ఎప్పుడూ ఎక్కడా గతంలో సింగరేణి దాన్ని అమలు చేయలేదు. దేశంలో ఉన్నటువంటి వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కానీ, కోల్ ఇండియా కూడా ఇలాంటి ప్రక్రియను తీసుకురాలి. దాదాపు 25 సంవత్సరాలు 16,000 కోట్లకు పైగా కూడుకున్న విలువైనటువంటి ఈ నైని బొగ్గు బ్లాకును కొంతమంది వ్యక్తులకు, తన దగ్గరి వ్యక్తులకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది కలిసి ఆడినటువంటి నాటకం ఇదంతా. ఈ సైట్ విజిట్ పథకం ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ ప్రక్రియలో వాళ్ళు ఎవరైతే టెండర్ కోట్ చేస్తారో వాళ్ళు రావడం, సింగరేణిని చూడాలి, ఆ పరిసర ప్రాంతాలని పరిశీలించాలి, దానిపైన సర్టిఫై చేస్తూ. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం అంతర్గాం తహసీల్దార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో విద్యార్థుల చేత జాతీయ ఓటర్ దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తా వద్ద ఓటర్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవడం వారి హక్కు అని, కావున ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటర్లతో ప్రతిజ్ఞ, భారతదేశ పౌరులమైన మేము మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేక ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ విద్యార్థుల చేత గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని, ఓటు హక్కు మన ఆయుధం, ఓటు హక్కు వినియోగించుకోవడం మన హక్కు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ ప్రతిజ్ఞ చేయించి తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు తూము రవీందర్ పటేల్, డిప్యూటీ తహసీల్దార్ మల్యాల తిరుపతి, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏ సుమలత, గిరిదవార్లు, సడెంక శ్రీమాన్, సర్వేర్ లలిత, ఎంపీఎస్ మల్లేపల్లి శైలజ, ఆపరేటర్ పులి సతీష్, జి వేణు, జీపీఓ జిల్లా అధ్యక్షులు మర్రి శంకర్ స్వామి, వివిధ గ్రామాల జీపీఓలు
న్యాతారి వినోద, పుష్పలత, రాజ్కుమార్, శ్రీనివాస్, పోచంపల్లి ప్రజాపరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ శోభ, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం జిందాబాద్, ప్రజాస్వామ్యం జిందాబాద్, ప్రజాస్వామ్యం జిందాబాద్, ప్రజాస్వామ్యం జిందాబాద్. గల ఓటరే బలమైన భారత్, బాధ్యత గల ఓటరే బలమైన భారత్, బాధ్యత గల ఓటరే బలమైన భారత్. ఓటు వేయండి, ఓటు వేయండి, ఓటు వేయండి. స్వరం నా ఓటు, నా స్వరం నా ఓటు, నా ఇష్టం నా ఓటు, నా స్వరం నా ఓటు, నా స్వరం నా ఓటు, నా స్వరం నా ఓటు, నా స్వరం నా ఓటు, నా స్వరం. వదలద్దు, భవిష్యత్తు చేజారద్దు, ఓటు హక్కు వదలద్దు, భవిష్యత్తు చేజారద్దు. నా ఓటు, నా స్వరం నా ఓటు, నా స్వరం. మేలుకో, దేశాన్ని ఏలుకో. యువత మేలుకో, దేశాన్ని ఏలుకో. యువత మేలుకో, దేశాన్ని ఏలుకో. యువత మేలుకో, దేశాన్ని ఏలుకో. ఓటరుడా మేలుకో, దేశాన్ని ఏలుకో. ఓటరుడా మేలుకో, దేశాన్ని ఏలుకో. ఓటరుడా మేలుకో, దేశాన్ని ఏలుకో. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. దేశం ముందుకు. బాధ్యత గల
బాధ్యత గల ఓటరే బలమైన భారత్ బాధ్యత గల ఓటరే బలమైన భారత్ బాధ్యత గల ఓటరే బలమైన భారత్ ఓటర్లు నేటి విద్యార్థులు రేపటి ఓటర్లు నేటి విద్యార్థులు రేపటి ఓటర్లు ఒక్క ఓటు గొప్ప మార్పు ఒక్క ఓటు గొప్ప మార్పు ఒక్క ఓటు గొప్ప మార్పు ఒక్క ఓటు గొప్ప మార్పు గొప్ప మార్పు అన్నప్పుడు ఇట్లా గొప్ప మార్పు ఒక్క ఓటు గొప్ప మార్పు ఒక్క ఓటు గొప్ప మార్పు ఒక్క ఓటు గొప్ప మార్పు ఒక్క ఓటు గొప్ప మార్పు ఓటుతో భవిష్యత్తు విద్యతో శక్తి ఓటుతో భవిష్యత్తు విద్యతో శక్తి ఓటుతో భవిష్యత్తు విద్యతో శక్తి ఓటుతో భవిష్యత్తు విద్యతో శక్తి ఓటుతో భవిష్యత్తు ఓటుతో భవిష్యత్తు హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైబర్ మోసగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయారు. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళ చెప్పిన మాయమాటలు నమ్మి నకిలీ ట్రేడింగ్ యాప్లో పెట్టుబడి పెట్టి ఏకంగా 2.14 కోట్లు పోగొట్టుకున్నారు. ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. సైబర్ క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం టీఎన్జీఓ కాలనీకి చెందిన 44 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగికి గత ఏడాది డిసెంబర్లో సోషల్ మీడియా ద్వారా ఓ మహిళ పరిచయమైంది. తాను స్టాక్ ట్రేడింగ్లో భారీగా లాభాలు గడిస్తున్నట్లు నమ్మించింది. ఆమె మాటలు విశ్వసించిన బాధితుడి చేత ఓ నకిలీ ట్రేడింగ్ యాప్ను డౌన్లోడ్ చేయించింది. డిసెంబర్ 12న తొలిసారిగా 31.5 లక్షలు పెట్టుబడి పెట్టగా యాప్లో భారీగా లాభాలు కనిపించాయి. దీంతో మరింత పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయని ఆ మహిళ ఆశ చూపింది. ఆమెను నమ్మి రెండోసారి 42.27 లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత లాభాలను విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా వచ్చిన లాభంలో 30% పన్ను యూఏఈ ప్రభుత్వానికి కట్టాలని మోసగాళ్లు మెలికపెట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి. ఉపాధ్యాయ సంఘాల వినతి. సమ్మక్క సారలమ్మ జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహణ. 5వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మహేశ్వరి పిలుపు. బొగ్గు బ్లాక్ టెండర్ ప్రక్రియ నిలిపివేయడంపై సీబీఐ చేత విచారణ జరిపించాలి. ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.